డోర్వేకి స్వాగతం. A manual to self. Inner operations of the play of centers for issue of a command takes only the fraction of a pulse beat in a point of time. సో ఇన్ బ్రెయిన్ లో మైండ్ లో జరిగే సెక్షన్ లో జరిగే ఐఈఎస్ సెంటర్స్ యొక్క పల్స్ ని డీకోడ్ చేయటం, కోడెడ్ పల్స్ లోపల తీసుకొని అవి డీకోడ్ చేయటం అనే ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ లో ప్రతి కమాండ్ ఇస్తాయి. ఆ కమాండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో, ఒక పల్స్ బీట్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో, పాయింట్ ఆఫ్ టైం లో జరిగిపోతుంది. Should this operation, however, x is multiplied by number of beats for which this particular thought is held. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇక్కడ. సో ఈ ఆపరేషన్ ఏదైతే ఉందో అది మల్టిప్లై చేయబడుతుంది నెంబర్ ఆఫ్ బీట్స్ తో, ఫర్ విచ్ ద పర్టికులర్ థాట్ ఈజ్ హల్డ్. ఎన్ని అంటే ఒక ఒక బీట్ లో ఒక థాట్ వచ్చిందా, 2 పల్సెస్ బీట్ లో ఒక థాట్ వచ్చిందా, 3 పల్సెస్ బీట్ లో ఒక థాట్ వచ్చిందా అని, అంటే నెంబర్ ఆఫ్ పల్సెస్ పెరిగిన కొద్దీ మల్టిప్లై అవుతుంది. సో ఆ రిజల్టెంట్ ఇంటెన్సిటీ యొక్క వాల్యూ ఎలా మారుతుందని చెప్తారు అనమాట ఇక్కడ. పీపుల్ మిస్అండర్స్టాండ్ దిస్ యాజ్ ఏ కాన్సన్ట్రేషన్ బట్ నాట్ సో ఇన్ యోగిక్ సైన్స్. అయితే నార్మల్ గా ఈ ప్రాసెస్ లో ఇలాగా పర్టికులర్ థాట్ తో ఎక్కువ బీట్స్, నెంబర్ ఆఫ్ బీట్స్ ఆఫ్ సెకండ్ పల్సెస్ ఉండటం అనేది కాన్సన్ట్రేషన్ అని అనుకుంటున్నారు. ఫిజికల్ కాన్సన్ట్రేషన్ ఇది ఇది కాదు. యోగిక్ సైన్స్ లో కాన్సన్ట్రేషన్ కర్మ ధారణ, ఆ ధారణకు అర్థం వేరు. నీలో ఉండే అంత, నీ యొక్క పొటెన్షియాలిటీ మొత్తం, నీలో ఉండే ఎనర్జీస్ అన్ని ఒక పర్టికులర్ యాక్టివిటీ చేయటానికి కేంద్రీకరించి వాడుతున్నట్టయితే అది ధారణ అంటాం. ఇక్కడ ఇది ఒక రకంగా చెప్తే ఫోకస్ నే సస్టైనింగ్ ఆఫ్ ఏ ఆపరేషన్ ఆఫ్ డీకోడింగ్ ఫర్ సర్టన్ బీట్స్ నే కాన్సన్ట్రేషన్ అని జనరల్ గా కలుస్తుంటారు మామూలు. ఈవెన్ సైకాలజీ సైన్స్ లో కూడా అలాగే అనుకుంటుంటారు. ఈచ్ ఇంటర్నల్ ఆపరేషన్ యాక్చువల్లీ టేక్స్ 1/12 ఆఫ్ పల్స్ బీట్. అండ్ వచ్చింది 1/12 ఆఫ్ పల్స్. ఒకసారి మళ్ళా పాత వీడియోలో చెప్పింది గుర్తు చేసుకుందాం. ఒక సెకండ్ కి 120 పల్సెస్ లోపలికి ప్రయాణం చేస్తుంటాయి. ఫుడ్ ద్వారా అయింది, బ్రీత్ ద్వారా అయితే ఏంటి, నీ సెన్సెస్ యొక్క సెన్స్ ఆర్గాన్స్ సెన్సెస్ నుండి అయితే ఏమిటి. సో ఈ 120 పల్స్ లోపలికి వస్తాయి. కానీ నీ ఐ సెంటర్, ఈ సెంటర్, ఎస్ సెంటర్ ఎన్ని చేయగలదు? ఒక బీట్ పల్స్ బీట్ లో, అంటే నాడి కొట్టుకోవటం అంటారు కదా, నాడి 72 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది కదా మామూలుగా నాడి కొట్టుకోవటం. సో ఈ నాడి కొట్టుకోవడం, ఇంపల్స్ కొట్టుకోవడం, ఈ శరీరం ఒక నాడి కొట్టుకోవడంలో ఒక నాడి ఒకసారి కొట్టుకోవడం, దాన్ని మనం బీట్ అంటాం. ఈ బీట్ లో 12 డీకోడ్ చేయగలదు. 12 ఇంపల్సెస్ ని ఈచ్ సెంటరు డీకోడింగ్ చేయగలదు. ఒక్కొక్క సెంటరు 12 ఇంపల్సెస్ ని డీకోడ్ చేయగలదు. సో దేర్ ఫోర్ ఒకదానికి పట్టే టైం ఏమవుతుంది? 1/12 ఆఫ్ పల్స్ బీట్ అవుతుంది. ఓకే, రైట్. ఈ పీరియడ్ ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది ఫర్ ద స్కోర్ టు బి క్యాలిక్యులేటెడ్. ఎంత స్కోర్ ఇంటెన్సిటీ, రిజల్ట్ ఇంటెన్సిటీ యాడ్ అవుతోంది, ఎంత సైజబుల్ ఎనర్జీ యాడ్ అవుతోంది అనే దానికి ఇది ఫిక్స్డ్ వాల్యూ కింద ఉంటుంది. నో ఆపరేషన్, ప్రాపర్ ఆర్ ఇంప్రాపర్, కెన్ టేక్స్ మోర్ దాన్ 1/12 ఆఫ్ పల్స్ బీట్. 1/12 పల్స్ బీట్ కంటే తీసుకోవద్దు, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు జనరల్ గా. ఎందుకని ఒక పల్స్ బీట్ లో 12 మాత్రమే డీకోడ్ చేయగలిగే కెపాసిటీ. ఎవరైనా సరే, ఇంటెలిజెంట్ పర్సన్ అయినా సరే, ఒక నార్మల్ కామన్ మనం అనుకునే మొద్దుబాయ్ అయినా సరే. సో ఇక్కడ ప్రాపర్ ఇంప్రాపర్ ఆపరేషన్ అంటే ఏమిటి? హార్మోనిక్ గా ఆపరేషన్ జరుగుతోంది ప్లస్ ఇంటెన్సిటీ రిజల్టెంట్ వస్తోంది అంటే అది ప్రాపర్. ఇంప్రాపర్ అంటే ఏంటంటే నాన్ హార్మోనిక్ గా జరుగుతోంది, అక్కడ ప్లస్ వచ్చిన ఇంప్రాపరే. నాన్ హార్మోనిక్ గా జరుగుతోంది, మైనస్ వచ్చిన ఇంప్రాపరే. నాన్ హార్మోనిక్ గా జరుగుతోంది, సో ఆ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంటే దాన్ని మటుకు మనం ఇంప్రాపర్ ఆపరేషన్ అంటాం అన్నమాట డీకోడింగ్ ప్రాసెస్ లో. నెక్స్ట్ ఇన్సైడ్ బ్యాంక్ బ్యాలెన్స్. సో మనిషి ఒక బ్యాలెన్స్ తో స్టార్ట్ చేస్తాడని చెప్పాం కదా వాడి లైఫ్. సో లైఫ్ అంతా ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది లోపల. దాంతో ఫైనల్ గా డెత్ టైం కి ఎంత ఇంటెన్సిటీతో ఉన్నాడు అనే దాని మీద ఆధారపడుతుంటుంది తర్వాత ఆఫ్టర్ లైఫ్ అనేది.
సో రైట్ ఇక్కడ ద ఇన్సైడ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ ఆపరేటెడ్ ఫర్ ఈచ్ డీకోడెడ్ థాట్. నీ డీకోడ్ థాట్ అయినప్పుడల్లా ఒక డీకోడెడ్ థాట్ ఫామ్ అయినప్పుడల్లా నీ లోపల బ్యాంక్ బ్యాలెన్స్ ఆపరేట్ అవుతుంటుంది. దానికి యాడ్ అవ్వటమో తీసేయటం. ప్లస్ అయితే యాడ్ అవుతుంటుంది, మైనస్ అయితే తీసివేయబడుతుంటుంది. సో at the rate of one operational score added or deducted, the balance may turn out to be wisdom. బ్యాలెన్స్ మీద ఆధారపడి నీకు విజ్డమ్ ఆర్ నాలెడ్జ్ కింద అవ్వచ్చు ప్లస్ పెరుగుతుంటే, లేదా ఫూలిష్ ఆర్ ఇగ్నోరెన్స్ మైనస్ వాల్యూ పెరుగుతుంటే నువ్వు ఫూలిష్ ఆర్ ఇగ్నోరెన్స్ అవ్వచ్చు. మనకి ఇగ్నోరెన్స్ అనేది కలగటానికి అయ్యో తెలియపోవటం, చేతకాంతనం, ఫూల్ గా బిహేవ్ చేయటం, ఇలాంటివన్నీ ఏంటాయి అంటే మైనస్ వాల్యూస్ అనమాట. దీన్ని ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అంటారు స్పిరిచువల్ లాస్. సో పాయింట్ అర్థమైంది కదా ఇక్కడ. సో దేర్ ఫోర్ ఈ ఈ కోడెడ్ ఇంపల్స్ లోపలికి వచ్చినవి 1/12 బీట్ ఆఫ్ ద పల్స్ బీట్ లో అవి డీకోడ్ అవుతుంటాయి. ఇలా డీకోడ్ అయినప్పుడల్లా అవి నీకున్న ఆల్రెడీ నువ్వు పుట్టినప్పుడున్న బ్యాలెన్స్ కి ఇంటెన్సిటీ ఏదైతే ఉందో రిజల్టెంట్ ఇంటెన్సిటీ దానికి యాడ్ చేయటం కానీ లేదా డిడక్ట్ చేయటం కానీ జరుగుతుంటుంది. నీకు ప్లస్ పెరుగుతుంటే నాలెడ్జ్ పెరుగుతుంటుంది, విజ్డమ్ పెరుగుతుంటుంది. మైనస్ పెరుగుతుంటే ఇగ్నోరెన్స్ పెరుగుతుంటే ఫులిష్ పెరుగుతుంది. సో నీ చేతిలో ఉందన్నమాట, నీ చేతిలోనే ఉంది. నువ్వు నాలెడ్జ్ అండ్ విజ్డమ్ డెవలప్ చేసుకుంటావా లేదా ఫులిష్ అండ్ ఇగ్నోరెన్స్ డెవలప్ చేసుకుంటావా అనేది. సో దేని మీద ఆధారపడింది? ప్రాపర్ ఆపరేషన్ మీద ఆధారపడింది. అంటే హార్మోనిక్ గా చేయటం, హార్మోనిక్ గా ప్లస్ వాల్యూ రావటం. ఒకవేళ నాన్ హార్మోనిక్ గా ఉంటే దాన్ని హార్మోనిక్ గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దాన్ని కరెక్ట్ మెథడ్ అంటాం, కరెక్ట్ మెథడ్. సో యోగిక్ సైన్స్ అంతా ఆ కరెక్ట్ మెథడ్స్ ని డీల్ చేయటం అనేది. సో ఇక్కడ ఫర్దర్ దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. an average person usually thinks absurdly. యావరేజ్ పర్సన్ అదేదో ఆలోచిస్తుంటాడు, అసమానం పర్పస్ఫుల్ ఆలోచనలు ఉంటాయి, పర్పస్ఫుల్ కాని ఆలోచనలు 90 పైన ఉంటాయి పర్సెంట్. అండ్ అట్ ద రేట్ ఆఫ్ 12 థాట్స్ టు ఈచ్ పల్స్ బీట్. ఒక పల్స్ బీట్ లో ఇంచుమించు 12 థాట్స్ ఆరిజినేట్ అవుతాయి అన్నమాట లోపల. అన్ని థాట్ కింద ఉండకపోవచ్చు, కొన్ని ఫీజిబుల్ ఎనర్జీ స్టేట్ లోనే ఎనర్జీ కింద అక్యుములేట్ అవ్వచ్చు, కొన్ని థాట్ అన్ఎక్స్ప్రెస్డ్ స్టేట్ లో ఉండొచ్చు, థాట్ సప్రెస్ స్టేట్ లో ఉండొచ్చు, ఒకటో రెండో థాట్ ఎక్స్ప్రెస్డ్ స్టేట్ లోకి వెళ్ళొచ్చు, ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్ కింద అవ్వచ్చు, ఎక్స్పర్ట్ ఇన్ యాక్షన్ కింద అవ్వచ్చు, ఏదో ఒకటే. సో ఇన్ని నెక్స్ట్ అయితే ఒక నిమిషంలో ఒక అవర్ లో ఎన్ని థాట్స్ వస్తాయి అంటే ఒక అవర్ లో 60 నిమిషాలు, ఒక్కొక్క నిమిషానికి 72 పల్సెస్ బీట్ అవుతాయి. సో ఒక పల్స్ బీట్ లో 12 థాట్స్ వస్తాయి. సో 12 ఇంటూ 72 ఇంటూ 60 అంటే 51,840 థాట్స్ అవర్ అనమాట. సో ఎంత ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది, ఎంత ఎనర్జీ యాక్చువల్ గా సీజబుల్ ఎనర్జీ కింద లోపల కన్వర్ట్ చేసుకొని దాంతో సంథింగ్ సాధించగలిగే ఎనర్జీ ఏదైతే ఉందో, లోపల విజ్డమ్ నాలెడ్జ్ సంపాదించే ఎనర్జీ ఏదైతే ఉందో, నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ఎందుకు పడిపోతున్నాయని ఇక్కడ అర్థమైందా? సో దీంట్లో ఆల్మోస్ట్ అన్ని లీకేజెస్ రూపంలో, డ్రిఫ్టింగ్ రూపంలో, వేస్టేజ్ రూపంలో పోతుంటాయి. బై కరెక్ట్ మెథడ్స్ దిస్ రేట్ కెన్ బి సూటబుల్లీ డిక్రీజ్డ్. ఈ రేట్ ని డిక్రీజ్ చేయాలంటే ఇక్కడ శ్వాసక్రియకి దీనికి లింక్ అనమాట. శ్వాసం నార్మల్ గా 18 నుండి 24 నార్మల్ పర్సన్ ఒక నిమిషానికి పెంచేది. బట్ ప్రెసెంట్ లో 38 దాకా కూడా శ్వాస పీల్చి వదిలే వాళ్ళు ఉన్నారు. సో యావరేజ్ 24 అనుకుందాం పోనీ. నిమిషానికి 24 సార్లు పీల్చి వదలటం, ఇది తగ్గుతోంది అనుకుందాం. ఆటోమేటిక్ నీ పల్స్ రేట్ కూడా తగ్గుతుంటుంది. పల్స్ రేట్ తగ్గుతుంటే ఆల్మోస్ట్ ఆల్ పర్ డీకోడింగ్ 1 పల్స్ కి స్పాన్ పెరుగుతుంటుంది, నెంబర్ ఆఫ్ బీట్స్ పెరుగుతుంటాయి. ఈ నెంబర్స్ ఆఫ్ బీట్స్ పెరుగుతున్న ప్రతి దాని వాల్యూ రిజల్టెంట్ ఇంట్రెస్ట్ మల్టిప్లై అవుతుంటుంది, మేబీ ప్లస్ ఆర్ మైనస్. సో అక్కడ ప్రాపర్ మెథడ్ అయితే ప్లస్ కింద యాడ్ అవుతుంటుంది, అదర్వైజ్ మైనస్ కింద యాడ్ అవుతుంటుంది. సో ఇది రిలేషన్ అనమాట బ్రీదింగ్ కి నీ లోపల ఉండే ఐఈఎస్ డీకోడింగ్ ప్రాసెస్ కి. సో నార్మల్ థింకింగ్ స్టేజ్ తీసుకుందాం. సో నార్మల్ థింకింగ్ స్టేజ్ తీసుకుంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ 1/12 అంటే ఆపరేషన్ డీకోడింగ్ ఆపరేషన్ పట్టే టైం ఇది. నెంబర్ ఆఫ్ థాట్స్ పర్ బీట్ 12. ఇక్కడ నీ యొక్క ఉన్న బ్యాలెన్స్ కి యాడ్ అయ్యేది
10 మాట. ప్రాపర్ మెథడ్ అయితే +10, ఇంప్రాపర్ అయితే -10. అదే సపోజ్ నువ్వు రెస్పిరేషన్ రేట్ తగ్గించుకుంటూ వెళ్ళావు అనుకో, సో ఆటోమేటిక్ గా 7 బీట్స్ పర్ పల్స్ ప్రాసెసింగ్ చేస్తావు. ఇప్పుడు వచ్చేప్పటికి 20 అవుతుంది యూనిట్స్, యాడ్ అయ్యేది మైనస్ చేసేది. అదే 6 పల్స్ బీట్, నెంబర్ ఆఫ్ థాట్స్ 6 థాట్స్ పల్స్ బీట్ లో అనుకో, ఆ స్టేజ్కి వచ్చేప్పటికి 30 యాడ్ అవుతుంది. అలాగే 50 యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పల్స్ బీట్ తగ్గుతూ ఉంటే అలా అవుతుంది. 1 పల్స్ 1 బీట్ 1 పల్స్ లో 1 పల్స్ బీట్ లో ఒక థాట్ జనరేట్ అయ్యే పొజిషన్కి వస్తే +300 వస్తుంది అనమాట. నార్మల్ థింకింగ్ ప్రాసెస్ లో నువ్వు 300 దాకా ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఎప్పుడైతే నువ్వు ఈజీగా 300 స్టేట్కి వచ్చావో ఇప్పుడు సిసిఎస్ పొజిషన్ కి రీచ్ అవుతావు, షిఫ్ట్ అవుతుంది. సెక్షన్ 1 టు సెక్షన్ 6. ఇక్కడ నుండి రేపు తెలుసుకుందాం.